తెలుస్తోంది. నిన్న అమ్మాయి తరపు బంధువులు కొంతమంది అబ్బాయిని పిలిపించారు, శ్రవణ్ సాయిని. శ్రవణ్ సాయి పెదనాన్న ఉన్నారు మనతో మాట్లాడడానికి. సార్ గుడ్ ఈవినింగ్ అండి. సారీ, నిజంగా చాలా బాధాకరమైన విషయం. 20 ఏళ్ల అబ్బాయి, అంటే 20 ఏళ్ల పాటు ఉన్న అబ్బాయి ఇలా పోవడం అంటే నిజంగా చాలా బాధాకరం. అసలు ఏం జరిగిందని మీకు కాల్ వచ్చింది సార్? నాకు నిన్న ఉదయం నుంచి మా వాడికి నిన్న మధ్యాహ్నం నుంచి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదండి. రాత్రి వరకు కాల్ చేశాను. వాడు కాలేజీకి వెళ్ళి ఎగ్జామ్ ఎలా రాశారని కనుక్కుందామని కాల్ చేయలేదు. పొద్దున మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత ఒకసారి కాల్ చేస్తే వాట్సాప్ నుంచి రాలేదు. మెసేజ్ పెడితే బ్లూ టిక్స్ వచ్చినాయి. చూసారని కాల్ చేస్తే కాల్ ఎత్తలేదు. తర్వాత మావాడి ఫోన్ నుంచి ఒక కాల్ వచ్చింది. ఒక ఆడామ మాట్లాడింది, మీ అబ్బాయిని హాస్పిటల్లో చేర్పించామని. ఇలా హాస్పిటల్లో చేర్పించామంటే ఏం జరిగిందని కంగారు మా దగ్గరున్న మా బంధువుకి ఒకళ్ళకి వెళ్ళి హాస్పిటల్ దగ్గర ఉన్నాయని ఎంక్వైరీ చేయమని చెప్తే, లేదు బాబా చనిపోయిందంట, చనిపోయిన వాడినే తీసుకొచ్చారని మా బంధువు చెప్పిండండి. మేము హాస్పిటల్లో పోగానే విచారిస్తే తెలిసింది ఏంటంటే, వాళ్ళు చెప్పడం ఏంటంటే మా అమ్మాయిని కొడుతుంటే మీ అబ్బాయి అడ్డు వచ్చిండు చనిపోయిండు అంటున్నారు. కానీ వాడు ఒంటి నిండా గాయాలు ఉన్నాయండి. వాళ్ళందరూ కలిసి వాడిని రాత్రంతా నిన్న మధ్యాహ్నం నుంచి గదిలో పడేసి కొట్టి హింసించి చంపారని. వెంకటేశ్వర గారు, మీ తమ్ముడు కొడుక, అన్న కొడుక, ఏమవుతాడు శ్రవణ్ సాయి? తమ్ముడు కొడుకు అండి. తమ్ముడు కొడుకు. అంటే పేరెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా చనిపోయారు అని అంటున్నారు. సార్ మీ మాట వినపడట్లేదండి. చనిపోయారండి. ఓకే, ఎన్ని ఏళ్ళు అవుతోందండి? అంటే మొత్తం బాధ్యత అంతా మీరే తీసుకొని చేస్తున్నారా? లేదండి, మా అమ్మగారి సంరక్షణలో ఉంటారండి. మా అమ్మగారి సంరక్షణలో ఉంటుంది. ఓకే, కాలేజ్లో ఇప్పుడు ఎగ్జామ్స్ అంటున్నారు, దానికి సంబంధించి ఫ్రెండ్స్తో ఇప్పుడు రూమ్లో ఉంటాడా, లేకపోతే అమ్మమ్మ గారు అక్కడ ఉండి ఫ్రెండ్స్తో కలిసి అంతా హాస్టల్లో ఉండేవాడండి. హాస్టల్లోనే అక్కడ హాస్టల్లోనే ఉండేవాడు. ఇప్పుడు మొన్న ఎగ్జామినేషన్ అని 10 రోజులు 4-5 రోజుల నుంచి ఒక ఫ్రెండ్స్ రూమ్ లో చదువుకుంటున్నారు, వాళ్ళందరూ కలిసి ఉంటున్నామని చెప్పారు. నిన్న కూడా ఎగ్జామ్ మరి రాయలేకుండా పోయారని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్ బైక్ తీసుకొని వీళ్ళు ఫోన్ చేస్తేనే వెళ్ళిండంట వీళ్ళింటికి. ఇప్పుడు ఎవరైతే అమ్మాయి పరిచయం ఉందో ఇంతకు ముందు కూడా ఏమన్నా గొడవలు జరిగాయండి? ఒకసారి వాళ్ళు అడిగితే మీ అబ్బాయి ప్రేమిస్తున్నట్టు మా అమ్మాయి ఇంటికి వచ్చిందని అంటే మేము చెప్పి, ఎందుకు చిన్నపిల్లలు కదండి ఏముంటదని చెప్పి నేను వాళ్ళని చేసాం. మీ అమ్మాయిని మీరు గద్దించండి, 15-16 ఏళ్ళకి ఏం ఇది ఉంటదండి అని. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పటం ఏంటంటే, ఆ అమ్మాయే వీడి హాస్టల్ దగ్గరికి వెళ్ళి మరి మనం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకుందాం అని ఒత్తిడి చేసుకొచ్చిందని ఉంది. ఏదేమైనా ఆడపిల్ల కాబట్టి నేను చాలా సార్లు ఇలాంటి మనకెందుకు ఇంజనీరింగ్ మంచిగా చదువుకోమని చెప్పి చాలా సార్లు చెప్పడం జరిగింది. మరి నిన్న మరి ఏం జరిగిందో తెలియదు. వాళ్ళు పిలిపించి అంత దారుణానికి ఎందుకు ఒడిగట్టారో కూడా తెలియదు. మీరు శ్రవణ్ సాయిని చూసారా? అంటే వెళ్ళి బాడీని అంతా కూడా పరిశీలించారా? చూసామండి, ఒంటి నిండా గాయాలు ఉన్నాయండి. పోలీసు వారు కూడా చూసారు. వాళ్ళు కూడా దాని మీద నోట్ చేసుకున్నారు గాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయని. వాళ్ళు 4-5 చోట్ల 6-7 చోట్ల తల మీద గట్టిగా కొట్టామని, తలకు వెనక భాగంలో జరిగినాయండి, నడువు దగ్గర, ఈపు వెనక భాగంలో, భుజాల మీద గాయాలు జరిగినాయండి, కంటి మీద, కుడి కంటి మీద మొత్తం గాయం అయ్యి ఉందండి. ఓకే, కానీ హాస్పిటల్కి తీసుకొచ్చే లోపే చనిపోయి తీసుకొచ్చారు అని చెప్పి అది అంటున్నారు. నిన్నంతా కూడా హింస, అంటే మీరు చెప్పడం దాన్ని బట్టి చూస్తే బాగా కొట్టారేమో అని అనిపిస్తుంది. అవునండి, నిన్నంతా కొట్టి వాళ్ళు బంధించి ఉంచారు. సడన్ గా శ్వాస ఇబ్బంది వచ్చేసరికి తన్నుకుంటుండని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారంట. వాళ్ళు చెప్పటం అండి, ఆమె కన్ఫెషన్ స్టేట్మెంట్ లాగా ఇచ్చింది ఆ అమ్మాయి మదరు. తీసుకెళ్తే ఇక్కడ శ్వాస అందట్లేదు కాబట్టి పళ్ళు తక్కువ ఉంది, పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే వాళ్ళు అక్కడికి వెళ్ళారండి. అంటే అమ్మాయి మదరే మాట్లాడారు? అవునండి, పోలీసు వాళ్ళతో చెప్పిందండి, వేరే వాళ్ళతో చెప్పింది కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్. మీతో ఎప్పుడైనా మాట్లాడారా? అంటే ఇంతకు ముందు ఏమైనా మాటలు ఉన్నాయా అసలు లేదా? ఎవరితోనండి? అమ్మాయి వాళ్ళ బంధువులు కానీ లేకపోతే మదర్ కానీ వచ్చారండి. వాళ్ళు ఏదో ఆస్తులు ఉన్నాయా, మీకు ఎంత ఆస్తులు ఉన్నాయా అయ్యి అడిగారు. నేనన్నా ఆస్తుల గురించి మీకు ఏమైనా వివరాలు కావాలంటే ఊరికెళ్ళి కనుక్కోండి, మీరు పిల్లలు చెప్పే మాటలు నమ్మకూడదని చెప్పిన. అది అసలు ఏం చెప్పారు? అంటే ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడినప్పుడు ఆస్తుల గురించి ఎందుకు వచ్చింది? ఎందుకంటే పట్టుమని 20 ఏళ్ళు అంటే కెరియర్ అండి. ప్రేమిస్తున్న మా అమ్మాయి వీళ్ళు ప్రేమించుకుంటున్నారు అని అంటే, మీరు ఇంజనీరింగ్ అయిపోయాక పెళ్లి చేసుకోండి, మాకు అభ్యంతరం లేదని కూడా చెప్పామండి. కానీ మరి ఇప్పుడు ఏం చేశారో వాళ్ళు అంత కచ్చబట్టుకొని ఎందుకు చంపారో కూడా తెలియట్లేదు మాకు.
ఈ నాకు తెలిసి అయితే ఒక 4-5 దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారండి. ఒక్కళ్ళు మాత్రం చేసిందని నేను అనుకోవట్లేదు. ఎవరై ఉండొచ్చు అంటే ఎవరై వాళ్ళ ఉండొచ్చు? బంధువులు ఎవరన్నా మనకి అట్లా ఏం తెలుసుద్ది మేడం. వాళ్ళు ఆమె ఒక్కటే కనపడుద్ది. వాళ్ళ భర్త ఇప్పుడు ఎవరైతే ఉందో ఆమె కూడా వేరే రిలేషన్ తో ఉందంట. ఆమె భర్త కూడా కాదు ఇప్పుడు ఉన్న ఆయన ఓకే హరిప్రసాద్ అని ఆయన. ఇంకొక వాళ్ళు ఉన్నారు పిల్లలు. వాళ్ళ నేపథ్యం ఏంటి వెంకటేశ్వర గారు? వాళ్ళు నాకు ఏదో ఆమె ఏదో బ్యూటీ పార్లర్ చేసిద్ది అంటండి. ఓకే ఓకే. ఇంతకు ముందు మీరు వాళ్ళతో మాట్లాడినప్పుడు అసలు ఎందుకు ఆస్తుల గురించి వచ్చింది, అసలు ఎందుకు ఇవన్నీ వచ్చాయి మీరు? అదేనండి నేనేంటంటే మేము వాళ్ళకి ఏంటి ఎట్లయినా తీసుకెళ్లి పెళ్లి చేయాలనే ఉద్దేశం ఉందేమోనండి. మరి ఇది ఒప్పుకోలేదని కొట్టి చంపారో మరి ఏంటో తెలియదు నాకు. ఎంత ఆస్తి ఉంటుంది అంటే అందాజ్ అడుగుతున్నాను జనరల్ గా, అంటే ఆస్తి గురించి. 5 ఎకరాలు ఉంటదండి కృష్ణా జిల్లాలో సుమారుగా. ఈ ప్రేమ గురించి లేకపోతే అమ్మాయి గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ మీతో ఎప్పుడైనా డిస్కస్ చేశాడా శ్రవణ్? లేదండి, మేమే చాలా సార్లు నేను అడిగినప్పుడు అసలు అలాంటిది ఏం లేదు, అమ్మాయికి నాకు లేదని చెప్తూ వచ్చిండు. పిల్లోడు కదా అర్థం చేస్తాడంటే మేమే జాగ్రత్తలు చెప్పేవాళ్ళం. ఈ వయసులో ఇట్లాంటివి ఉండకూడదు, ఇంజనీరింగ్ చదువుకొని కంప్లీట్ చేసుకొని ఏదైనా మంచిగా చదువుకొని ఉండాలి, లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత ఏదైనా ఉండాలి, కానీ ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడూ చేయకూడదు, వాళ్ళు అనవసరంగా ఎందుకు మన జోలికి రావటం, వాళ్ళకి మనమే లీనియన్స్ ఇచ్చినట్టు ఉంటుందని చాలాసార్లు మనం ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలకి జాగ్రత్తలు చెప్పినట్టే మేము చెప్పాము. అదే అయితే ఇప్పుడు ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు ఇంజనీరింగ్ అయిపోయాక జరగాల్సిన పెళ్లి గురించి ఇప్పుడు మాట్లాడతాను అని అంటే వెళ్ళాడు అంటే మాట్లాడదామంటే రమ్మని చెప్పారని చెప్పి మనకు తెలుస్తోంది. అవునండి, మాకు అంతకంటే వివరాలు తెలియదండి. వాళ్ళు చెప్పిన సమాచారమే వాళ్ళు పిలిపించారని. అంటే ఆల్రెడీ 10th క్లాస్లో ప్రేమ అంటున్నారు, గతంలో కూడా కొన్ని గొడవలు జరిగాయి అంటున్నారు, మీరు కూడా జాగ్రత్త ఏం లేవండి. ఒకసారి మామూలుగా ఏదో ఒకసారి పిలిచి మాట్లాడారు, మేము మాట్లాడి చెప్పినాం. సహజంగా వాళ్ళు చంపుతాం అంటే ఎవరైనా ఆడపిల్లలు చంపుతారంటే ఏదో చిన్నపిల్లలు ఏదో బెదిరించడానికి అన్నారని అనుకుంటాం మనం. అయినా అప్పటికి మా వాడిని జాగ్రత్తగానే ఉండమని చెప్పినామండి. అది ఏది అట్లా మరి ఇప్పుడు ఇంత పని జరుగుద్దని మేము కూడా ఊహించితే ఎవరైనా జాగ్రత్తగానే ఉంటాం కదా మేడం. కరెక్టే. అయితే ఇప్పుడు ఆ రూమ్ మేట్స్ కూడా ఎవరికి చెప్పలేదా అండి? ఎవరితోటి వాళ్ళందరికీ కొన్ని వివరాలు తెలుసండి. వాళ్ళకి నిన్న పోయే విషయం మాత్రం బయటకి ఇక్కడికే పోయేస్తున్నానని చెప్పిందంట. లేకపోతే వాళ్ళు మేము బోనిచ్చే వాళ్ళం కాదు, మాకు తెలుసు అమ్మాయి మా హాస్టల్ దగ్గరికే వచ్చి వాడిని ఒత్తిడి చేసింది అన్న విషయం మాకు తెలుసు అని ఇప్పుడు ఆ పిల్లలు చెప్తున్నారండి. ఏం చెప్పారు వాళ్ళు? ఇంకా ఎంత మందితో ఉంటున్నారు? వాళ్ళు ఏమని వీడినే అమ్మాయి ఒత్తిడి చేసింది చాలా సార్లు, వీడు అలాంటిది ఏం లేదని చెప్పిండు. అయినా మరి వీడు మొండిగా మరి వాళ్ళు పిలిస్తే జాగ్రత్త లేకుండా వెళ్ళటం కొన్ని ఉండాల్సింది అనేది వాళ్ళ ఉద్దేశం. మాకు చెప్పినా మేము ఎవరో ఒకళ్ళని తోడెళ్ళే వాళ్ళం అంటున్నాం. ఓకే. అంటే ఆల్రెడీ గొడవ ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజంగా ఇలా జరుగుతుంది కోపంలో అన్న మాటలు మనం సీరియస్గా తీసుకోకపోయినా మీరు మంచి మాటలే చెప్పారు. కానీ ఇలా నిన్న ఎప్పుడు పిలిచారటండి? ఉదయం పిలిచారా, మధ్యాహ్నమా? ఎప్పుడు? ఉదయం 11 గంటలకి పిలిచారంటండి. వాడు పోయేసరికి 11-12 ఇంకా అక్కడ నుంచి వాళ్ళ ఫ్రెండ్ బైక్ తీసుకొని వెళ్ళిండంటండి డైరెక్ట్ వాళ్ళ ఇంటికి. ఎప్పుడు డౌట్ వచ్చింది మరి ఫ్రెండ్స్ కి? అంటే ఎంతసేపు కాల్ చేసినా ఎవరికి డౌట్ లేదండి. పొద్దున మేము హాస్పిటల్లో చేర్చారని చెప్పి తెలిసిన తర్వాత మేము పోతేనే చనిపోయి ఉన్నాడు అది. ఓకే. మరి ఫ్రెండ్స్ కి ఎప్పుడు తెలిసింది? అసలు ఎవరికి ఏం తెలీదు దీని గురించి? అంటే ఫ్రెండ్స్ కి మామూలుగా అమ్మాయి వచ్చిపోయేది తెలుసు అండి. చనిపోయింది కూడా ఫ్రెండ్స్ కి మేము చెప్తేనే కాలేజ్కి ఇన్ఫర్మేషన్ ఉంటది కదండి, ఎవరో ఒకళ్ళు తెలుసు. రాత్రి నుంచి నేను కాల్ చేస్తున్నా వాడు రాలేదని, వాడు ఎక్కడుండో ఏంటి కనుక్కుందామని. వాడు మామూలుగా జనరల్ గా ఫోన్ అప్పుడప్పుడు ఎత్తారు, ఇప్పుడు కూడా అంతే ఎత్తడేమో. కొంచెం ఎట్లా ఎగ్జామ్ రాసాను సరే రాత్రి అయిపోయింది కానీ పొద్దున్నే మళ్ళా రెగ్యులర్ గా కాల్ చేస్తాం కదా, కాలేజ్ లేచిందా లేవలేదని, అట్లా ఎత్తలేదు. ఒకసారి ఎత్తపోయేసరికి మళ్ళా కాల్ వచ్చింది వాడి ఫోన్ నుంచే. మా వాడు చేస్తానేమో ఎత్తితే మాట్లాడింది, మీ అబ్బాయిని చేర్పించను అంటే ఎందుకు చేర్పించారని మాకు డౌట్ వచ్చి మా వాడిని పంపిస్తే ఇది జరిగిన విషయం ఇందాక మీకు చెప్పిందే జరిగిన విషయం అంతా తెలిసింది. ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, అమ్మాయి తరపు వాళ్ళని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారా? అది నాకు తెలియదండి. పోలీసు వారికి మేము కంప్లైంట్ చేసాం, వారంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు పోస్ట్ మార్టం దగ్గర ఉన్నారండి. వాళ్ళని మరి ఇంకా వివరాలు నాకు తెలియదండి. కంప్లైంట్ అయితే చేసాం మేడం. ఆమె కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు చెప్తున్నారండి. ఓకే. ఈ టైంలో ఇలా అడగడం నిజంగా చాలా బాధాకరం అనుకోండి. కానీ ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం కావాలి, ఏం చేయాలి అండ్ ఇలా జరగకూడదు చేయాలనేది ఏముందండి, న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఏదేదేం లేదు, దాని మీద విచారణ జరిపి మంచిగా ఎవరైతే దీని వెనక ఉన్న ఎవరో దీనికి కారణం, ఆ చిన్న పిల్లోడు చనిపోవటానికి ఎవరైతే కారణం అయ్యారో వాళ్ళందరికీ
శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, శిక్ష పడాలి నిజమే తప్పు చేసిన వాళ్ళకి. అయితే ఈ ప్రేమ నిజంగా ప్రేమిస్తే చంపేయడం అన్నది ఎంతవరకు మీరు యాక్సెప్ట్ చేస్తారు? దీన్ని యాక్సెప్ట్ చేయటం ఏం లేదండి. చిన్నపిల్లలు, ఆడపిల్లలు వాళ్ళు ఎవరైనా వాళ్ళకి సంబంధించిన కోపం ఆవేశం ఉంటుంది, చంపేదే ఉందండి. అసలు చంపడానికి మనం యాక్సెప్ట్ చేయకపోతేనే కదా. ఇప్పుడు మా క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్ అండి, వాళ్ళు ఏ క్యాస్టో తెలీదు, మేమే ఒప్పుకున్నాం కదా. నేను కూడా తీసుకెళ్లి పెళ్లి చేయండి ఇంజనీరింగ్ అయిపోయాక అన్నా, ఒప్పుకుంటే మాకేం అభ్యంతరం లేదని కూడా చెప్పాము. దానికి ఏముంటదండి. ఇప్పుడు మనం దాంట్లో ప్రేమించితే వాళ్ళేమి అంత ఇదిగా వాళ్ళు కావాలని వీడిని ఏదో ఇది చేయటానికి వచ్చి కొట్టి చంపారు, అంతే. వాడు చచ్చిపోయిండు. వీడిని బెదిరించడానికి కొట్టుంటారు బాగా. రాత్రంతా హింస పెట్టినట్టు వాడు ఒంటి మీద గాయాలు అయితే మాకు తెలిసి అనుకుంటున్నాం. మేము మా అనుమానాలు మేము వ్యక్తపరిచినాం. దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, మరి దానికి సంబంధించి మేము చర్యలు తీసుకుంటామని అయితే మాకు హామీ ఇచ్చారు స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయితే వాళ్ళు. ఇప్పుడు ఈ యువతకి ఏం చెప్తారు? అంటే మీరు ఆ స్థాయిలో ఉన్నారు, తల్లిదండ్రులని గౌరవించి, తల్లిదండ్రుల అభిప్రాయాలను గౌరవించి మంచిగా కాలేజీలకు వెళ్ళి బుద్ధిగా చదువుకొని ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి జీవితంలో స్థిరపడ్డ తర్వాత ఆలోచించాల్సిన విషయాల్ని చదువు మొదట్లోనే ఆలోచించి ఇట్లా వక్ర బుద్ధులు పడితే ఎవరికైనా ఏదైనా జరగకూడదని జరిగితే గర్భ శోకం అందరికీ మిగులుద్ది. వాళ్ళ తల్లిదండ్రులు లేకపోయినా పెంచినోడికైనా శోకం మిగలాల్సిందే కదండి. అది సరే. వెరీ సారీ వెంకటేశ్వరరావు గారు, నిజంగా ఈ టైంలో మీతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంత టైం తీసుకొని మాతో మాట్లాడారు. నిజంగా మీరు అన్నట్టుగా తప్పు జరిగిన వాళ్ళకి శిక్ష అయితే తప్పకుండా పడాలి అంటున్నారు.